అది ట్యూమర్ స్టార్టింగ్ చిన్నగా ఎట్లా వస్తుంది, డే బై డే స్ప్రెడ్ అయిపోయింది. 3 monthsలో దాదాపు అది తీసేసింది, బయాప్సీకి పంపించారు. మీకు డిటెక్ట్ అయిందని చెప్పారు. ఇంకా నాకు అయిపోయిందిలే లైఫ్ అని. పునర్జన హాస్పిటల్లో ఇలా మియాపూర్ అంటే ఇంకా వచ్చేసి కన్సల్ట్ అయ్యాము, మెడిసిన్ యూజ్ చేశాము. నమస్తే అండి, నా పేరు జాకీర్ హుసేన్ షేక్. కువైట్లో వర్క్ చేస్తున్నాను. నేను ఒక బేకరీలో చేస్తున్నాను. అది ట్యూమర్ స్టార్టింగ్ చిన్నగా ఎట్లా వస్తుంది. అక్కడ నేను డాక్టర్ చూపిస్తే ట్రాన్సిల్స్ అన్నారు. సరేలే ట్రాన్సిల్సే కదా తగ్గిపోయిద్ది అని చెప్పేసి నేను సైలెంట్గా ఉన్నాను. డే బై డే స్ప్రెడ్ అయిపోయింది. 3 monthsలో దాదాపు బాగా ఇలా వచ్చేసింది. అసలు నా ఫేస్ అర్థంలో చూసుకోవడానికి నాకు బాగా ఇబ్బంది అయింది. ఇక్కడ ఇండియాకి వచ్చాను భయం వేసి. తర్వాత వాళ్ళు బ్లడ్ టెస్టులు చేశారు, బయాప్సీలు చేశారు. తర్వాత సర్జరీ చేద్దాంలే అన్నారు. ఒక హాస్పిటల్లో పోయాను, సర్జరీ చేసుకున్నాను. అయిపోయిన తర్వాత చివరికి మళ్ళీ అది తీసేసింది, బయాప్సీకి పంపించారు. రిపోర్టు ఒక 15 days 12 daysలో వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళు కాల్ చేసి రమ్మన్నారు. జాకీర్ హుసేన్ గారు, మీ బయాప్సీ రిపోర్ట్ వచ్చింది, తీసుకెళ్ళండి. వచ్చి నేను మా అన్నయ్య వెళ్ళామండి. అంటే కూర్చోబెట్టి ఇలా మీకు డిటెక్ట్ అయిందని చెప్పారు. చెప్తే ఇంకా నాకు భయం వేసి ఇంకా నాకు అయిపోయిందిలే లైఫ్ అనుకున్నాను. ఇంకా ఉంటే ఇంకా దాదాపు 5-6 ఏళ్ళు ఇంకా నా లైఫ్ లేదు. నాకు ఎందుకు అన్యాయం చేశాడు. తినేవాళ్ళు బాగానే ఉంటున్నారు, తాగేవాళ్ళు బాగానే ఉంటున్నారు, హరాం పనులు చేసేవాళ్ళు బాగానే ఉంటున్నారు. నేను ఎందుకు ఇలా కావాలి, నాకేమైందని. నేను అసలు అలవాటే లేదు. 15 years బ్యాక్ ఎప్పుడూ ఉండేది. అది కూడా రెగ్యులర్గా కాదు, తినేవాడిని కాదు. కామన్గా ప్రతి ఒక్క హ్యూమన్ ఆలోచించేది ఏంటంటే క్యాన్సర్ అటాక్ అయిందనగానే అయిపోయింది లైఫ్. ఎవరైనా ఆలోచించేది అదే కదండి. సర్జరీ అయిన తర్వాత డిటెక్ట్ అయింది అన్నారు కదా, ఇంకా వాళ్ళు రేడియేషన్ సజెస్ట్ చేశారు. దాదాపు హై అమౌంటే చెప్పారు. 33-36 sessions ఏదో అన్నారండి. తర్వాత వాళ్ళు చెప్పారు ఇలా లాస్ట్ సెషన్ వచ్చేసరికి 4-5 అవుతుంది, కాస్త ఓపెన్ కాదు, అప్పుడు లిక్విడ్ తీసుకోవాల్సి వస్తుంది మీకు. తర్వాత సెల్స్ అనేది ఇదవుతాయి, తర్వాత గ్రోత్ అవడానికి టైం పట్టిద్ది. ఇవన్నీ ఆలోచించి నేనంటే నా వల్ల కాదు, ఎనర్జీ లేదు నాకు, అంతవరకు నేను తట్టుకోలేను ఆ రేడియేషన్ అని చెప్పేసి నేను ఇంకా లైఫ్ మీద హోప్సే వదులుకున్నా. ఏదైతే అది జరిగింది, మనకి ఎంతవరకు రాసి ఉంటే అంతవరకే జరిగింది. సఫర్ అవుతున్నా. ఇంట్లో వాళ్ళు ఏదో మా తమ్ముడు యూట్యూబ్లో వీడియో తీసి పునర్జన హాస్పిటల్లో ఇలా మియాపూర్ అంటే ఇంకా వచ్చేసి కన్సల్ట్ అయ్యాము, మెడిసిన్ యూజ్ చేశాము. డాక్టర్ గారు చెప్పినట్టు ఇది డైట్ మెయింటైన్ చేశాను. అల్హమ్దులిల్లా ఈరోజు అంతా ఆదయ డాక్టర్స్ మెడిసిన్ వల్ల. దాదాపు 3 months కూడా అవ్వలేదండి, 2.5 months అవుతుంది నాకు మెడిసిన్ తీసుకొని. మేడం గారు చెప్పేసి ఒకసారి మీరు సిటీ స్కాన్ చేసుకొని రండి చూద్దామన్నారు. అంటే నేను సిటీ స్కాన్ చేసుకొని వచ్చాను. దేవుడి దయ వల్ల నేను ప్రశాంతంగా ఉన్నాను. నాకు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే ఒక చిన్న డౌట్ అనేది క్రియేట్ అయింది. అంటే డాక్టర్స్ ఏం లేనిది ఏం చెప్పరు కదా. టెన్షన్లో సరే ఏంది మెడిసిన్ వాడదాం, అదే డాక్టర్ చెప్పినట్టు డైట్ ఫాలో అవుదాం, ఇక్కడ పునర్జన్ వాళ్ళు చెప్పినట్టు ఆయుర్వేదం వాడుతున్నాను. మొత్తం ఓకే అయింది. ఇప్పుడు ప్రస్తుతం అల్హమ్దులిల్లా నేను బాగానే ఉన్నానండి. ఎవ్రీథింగ్ ఓకే అన్నారు. దానివల్ల కాస్త ఊపిరి పీల్చుకున్నానండి. నేను చెప్పొచ్చేది ఏంటంటే నాలాగా సఫర్ అయ్యే వాళ్ళు ఒకసారి వచ్చి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. మేము చెప్పలేము అంటే 100% అనేది అది మన చేతుల్లో లేదు, దేవుడి చేతిలో ఉందండి. అంటే వాళ్ళు చెప్పినట్టు ఫాలో అవుతే మనం డైట్ కానీ ఏదైనా వాళ్ళు చెప్పిన ప్రొసీజర్ కానీ ఫాలో అవుతే నాకు తెలిసి 99% సక్సెస్ ఉంటుందండి. నా తరఫున ఏం చెప్తానంటే నేను ఇదే సజెస్ట్ చేస్తానండి. నేను ఈ పునర్జన హాస్పిటల్కి ఒకసారి వెళ్ళండి, కన్సల్ట్ అవ్వండి, వాళ్ళు చెప్పినట్టు ఫాలో అవ్వండి, రిజల్ట్ వస్తుంది కంపల్సరీ. నాకు వచ్చింది కాబట్టి నేను చెబుతున్నానండి. అదే మా అమ్మగారి బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయండి. మా అమ్మ డైలీ 5 పూటలు నమాజులు చేసి ఇంకెందుకు లేని ఆమె చెప్తాం, ఇంకా ఆ వయసులో ఆమె కష్టపెట్టాం అని నిద్ర కూడా పోకుండా ఆమె రాత్రి మళ్ళీ నమాజ్ చేసి ఆ దేవుణ్ణి ఏం వేడుకుందో ఎంత ఏడ్చిందో ఆమెకే తెలియాలి. నేను మాత్రం మెడిసిన్ యూజ్ చేసి డాక్టర్ చెప్పినట్టు డైట్ ఫాలో అయ్యానండి, అంతేనండి. ఇంకా అది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.